సరే మన మీడియానంతా తీసుకుపోయారు. ఆ పగుళ్ళు చూపిచ్చిర్రు. ఇవన్నీ చూయిస్తే తెలంగాణ ప్రజానీకం కూడా నిజమే గదా! అసలు నిజంగా చెప్పాలంటే జనరల్‌గా ఎన్ని పిల్లర్లుంటాయి? ఏంది కథ? బరాజులేనా ముఖ్యమా? 3 బరాజులే కాదు గదా! ఎన్ని పంప్ హౌస్‌లున్నాయి? ఎంతకెళ్లాల్సింది? ఇదంతా చాలా పెద్ద సబ్జెక్ట్. కానీ వీళ్ళు తీసుకపోయి ఆ పిల్లర్ల పగుళ్ళు చూపిచ్చిర్రు వీళ్ళు. అధికార పార్టీ. సో, ఎవరైతే ఆ రోజు ప్రాజెక్టు రూపకల్పన ఉన్నారో వాళ్ళు మేడిగడ్డ అంటున్నారు. వాళ్ళేమో పగుళ్ళు చూపిచ్చారు తీసుకపోయి. ఇప్పుడు ఏమి చూపిచ్చి ప్రజలకు ఏం అర్థమయ్యే విధంగా వీళ్ళు ప్రజెంటేషన్ చేయబోతారు రేపు? కాదు, పగుళ్ళను చూయించి డిజైన్ తప్పు ఆ పగుళ్ళలో ఇరుక్కొని ఫోటోలు కూడా దిగిర్రు. ఒక్క నిమిషం, ఈ డిజైన్ తప్పు, అవినీతి కోణంలో ఇట్లా చేయమని చెప్పిండ్రు అని చెప్పడానికి చేసిన ఎత్తుగడ. సరే, ప్రజల్లో కొంత పోతుంది, నేను కాదని. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి? వాస్తవాలు ఏమిటి? చరిత్ర ఏంటి? 152కి ఎందుకు పోలేదు? 148 దగ్గర కడితే సాధ్యమవుతుందా? ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకొస్తే సాధ్యమవుతుంది, వాటర్ అవైలబిలిటీ కూడా ఉంది అనేది ఒకటి. భవిష్యత్తులో ఎప్పటికైనా, ఎప్పుడు నింపినా, ఎప్పుడు అవసరం వచ్చినా ఎక్కువ నీళ్ళ సామర్థ్యం కనుక జలాశయాల్లో ఉంటే లిఫ్ట్ ఇరిగేషన్ అయినా అన్నిటికీ వస్తుంది అనేది ఇంకోటి. సరే, ఇప్పుడు వీళ్ళు చెప్పేది భూగర్భ జలాలు ఇదని, చెరువులు నింపినాం, ఇది చేసినాం, అందుకే కదా పంట 86 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నులు అయింది. మరి దీనికి మాత్రం సమాధానం చెప్పరు వాళ్ళు. ఇందులో ఏ మేరకు భూగర్భ జలాలు పెరిగినాయి అనేది కూడా ఆలోచించాలి కదా. ఎట్లా వచ్చిందనేది కావాలి కదా. అంతకుముందు ఎందుకు పండలేదు, ఇప్పుడు ఎందుకు పండింది అనేది కూడా చూడాలి కదా. చేస్తున్నారా? కేవలం రాజకీయ కోణంతో పబ్బం కట్టుకోలేరు, మీరు ప్రభుత్వాన్ని నడపలేరు. ఎంతమంది గొప్ప ప్రభుత్వాలు కూలిపోయినాయి ఒక్క మాటతోటి, 2 మాటలతోటి. మంచి పరిపాలన చేస్తేనే ఉన్నారా? మళ్ళీ వచ్చిందా? నీటికి ఎద్దండి, మరి ఎట్లా అధిగమిస్తారు? ఆల్రెడీ ఇప్పుడు పంటలు ఎండిపోతున్న వైనం, నెర్రలు వాస్తున్న వైనం చూస్తున్నాము. వరి ఎండిపోతుంది, ఆల్రెడీ బత్తాయి తోటలు ఎండిపోతున్నాయి, సాగునీటికి ఇబ్బంది అవుతుంది. థింగ్స్ డూ హ్యాపెన్ బికాస్ ఆఫ్ అవర్ యాక్షన్స్, అంతే కదా. ఇలా జరిగే అవకాశాలు కల్పించొద్దు అనే ఆలోచనతోటి ప్రజల కోసం, ప్రాంతం కోసం రాజకీయాల్లో ఉన్నానని అనుకునే వాళ్ళు చేయాల్సిన పని చేయట్లేదు. ఏం చెప్పంటారమ్మా? నీటి ఎద్దడి వస్తుంది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ముందలేస్తారు. కరెంటు రేపు ఇస్తాము ఏమో తెలియదు కాబట్టి అక్కడ అప్పుల గురించి చెప్తున్నారు. ఏది కరెంటు దాంట్లో జరిగినవి. ఈ లెక్కన అన్ని సెక్షన్లు ముందలేసుకుంటే తెలంగాణ ప్రజలు నోట్ల మట్టి కొట్టాలనుకుంటున్నారు. నోట్ల మట్టి కొడతారని నేనంటే 3 నెలల్లో పట్టిన ఇట్లా మాట్లాడుతాడు గవర్నమెంట్ మీద అంటారు. అంటే నిరంతరం సాగే ప్రక్రియ అయితే సాగాలి కదా. సరే, 1 నెల కానీ 2 నెలలు కానీ. ఒక్క నిమిషం, ఎన్నికల కోడ్ ఉందని రైతు బంధు ఆపించారు కదా. అవును, ఇంతవరకు డబ్బులు వేసే పరిస్థితి నుంచి ఆపారు. అవును, ఏది 27-28 తేదీ 7,700 కోట్లు నంబర్ 7,200 కోట్లు 7,700 కోట్లు ఆపిచ్చిరు. 3,400 కోట్లు వేసిరు. నేను చెప్పనే అమ్మా, మీరు చెప్తూనే ఉన్నారు ఎట్లాగో. అయినా నన్ను అడుగుతున్నారు కదా. ఏంటి అంటే 7,800 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉండి ఎట్లొచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎన్ని రోజులు ఉన్నాయి అనేది పక్కబడదాం. రైతులకి ఇది సీజన్ కదా. నువ్వు 30వ తారీఖు ఎలక్షన్, 3వ తారీఖు కౌంటింగ్, 7వ తారీఖు ప్రమాణ స్వీకారం, 9వ తారీఖు వేస్తానన్నావు, వేసినావా? ఒక్క నిమిషం, నెల రోజుల్లో వేసావా? 2 నెలల్లో వేసావా? ఇప్పటికి వేసావా? మార్చి 31 అనేదో అంటున్నాడు కదా. నేను ఒక్క ప్రశ్న అడుగుతా, దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పాలి అంటే, మీరు ప్రభుత్వం బాధ్యతలు తీసుకునే రోజు ప్రభుత్వం దగ్గర ఎంత డబ్బు ఉన్నది? ఈ 70 రోజుల్లో లేదు, 9వ తేదీనే వేస్తానన్నాడు కదా, తర్వాత వేస్తానన్నాడు కదా. ఈ 30 రోజులు, మొదటి 30 రోజుల్లో ప్రభుత్వ ఖజానా నుంచి ఎవరెవరికి ఎంత పేమెంట్ ఇచ్చారో ఒక వైట్ పేపర్ ఇస్తారా? దమ్ముందా? 30 రోజుల్లో కాదు, ఇప్పటికైనా ఇస్తావా? దేనికి పెట్టారు ఈ 70 రోజుల్లో? మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే ఇప్పిస్తావా? అడుగుకుంటావు, నాకు తెలుసు. అది ఎవరికి ఇచ్చారో మాకు తెలుసు, ఏది ప్రాముఖ్యమో మాకు తెలుసు. నీ దృష్టిలో
నీ దృష్టిలో ప్రాముఖ్యత ఏందో తెలిసిపోతుంది. రైతులు కాదు, మన సొంత లాభం కోసం పనిచేసే వ్యక్తులకు పేమెంట్లు పోయినాయి. తెలీదా? దమ్ముందా చర్చకు రావడానికి? దమ్ముందా వైట్ పేపర్ వేయడానికి? దమ్ముందా ఆర్టీఏ వాళ్ళను ఇన్ఫర్మేషన్ ఇవ్వమని? చెప్పాలండి చూద్దాం. ఏందమ్మా ఈ రాజకీయాలు అవసరమే, కానీ ఈ రాజకీయాలన్నీ ప్రజల కోసం కావాలి, ఏ ఇద్దరి కోసం ముగ్గురి కోసం కాదు. అందుకే ఎక్స్పర్ట్స్ కమిటీని ఏమంటున్నాం, వెంటనే రిపేర్ చేయమంటున్నాం. మీరు అక్కడి నుంచే మొదలు పెడతామంటున్నారు. అబ్బా తెలివితేటలు వచ్చినాయి 7 సంవత్సరాల తర్వాత. ఇది 9 హిట్ నుంచి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్. ఒకవేళ కొత్త ప్రాజెక్ట్ ఎంత టైం పడుతుంది? అయ్యో రామా, కొత్త ప్రాజెక్ట్ కదా, ఎందుకోసం మొదలు పెడుతున్నారో ఆ తర్వాత తెలుస్తుంది. తర్వాత పెడితే అది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా, ఉపయోగపడుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఆ దమ్ము ధైర్యం ఉందా? మొదలుపెట్టే ధైర్యం ఉందా? ఇప్పుడు మాట్లాడారు, పెట్టండి. 148 కాడ పెట్టి 160 టీఎంసీలు మినిమం తీసుకురా చూద్దాం. ఎవరుంటారో తెలియదు అప్పటి వరకు. మొదలు పెడితే అయిపోయా, అంతే కదా. అది ఎవరు చూస్తారు? ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ గడితే ఇంకా 10 ఏళ్లకు ఎవరు చూస్తారు? చూడరా. ఒకవేళ మొదలు పెట్టినా ఎంత కాలం పడుతుంది? ఇప్పటికిప్పుడు ఇచ్చి ప్రజలకు నీళ్ళు ఇచ్చేది అయితే కావాలి కదా, వెసులుబాటు. సరే 9 ఏటి కాడ కడతావా? అవుతుందా? అవదు. ఆయనే సరే, కేసీఆర్ గారు తొందరగా చేయాలని చేయించింది వాస్తవమే. కొంత పంపు చేయగలిగినాము, ఇంకా చాలా పని పెండింగ్లో ఉంది. కానీ వీళ్ళు తొందరగా అంటున్నారు కదా, చూసి మనం వద్దనమా. ఇప్పుడు టనల్ ప్రోగ్రామ్ ఉంది, మీకు తెలుసా? 6 మీటర్ల డయామీటర్ కంటే ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ లేదు టనల్. 6 మీటర్లు అంటే ఎక్కువ రోజులు పడుతున్నది. కృష్ణాలో ఈ పాయింట్లన్నీ రావాలి, నా ఇరిగేషన్ బుక్లో వస్తుంది. కానీ వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత. వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరైనా మాట్లాడారా? 30 రోజుల్లో తీసుకురావడానికి నేను అది 9 మీటర్స్ డయామీటర్ టన్నెల్, ప్రపంచంలో అత్యంత పెద్ద డయామీటర్. అప్పటి వరకు ఎవరు కట్లా. ఎందుకంటే కృష్ణాలో వచ్చే వాటరు 30 రోజుల కంటే ఎక్కువ సర్ప్లస్ రాదు అనేది మనకున్న చారిత్రక డేటా. ఆ 30 రోజుల్లోనే మనం 30 టీమ్స్ తీసుకుంటే బాగుంటుంది. అది 9 మీటర్స్ డయామీటర్. స్వయంగా అమెరికాలో కొలంబస్ టౌన్లో ఆ కంపెనీకి వెళ్ళి మీరు ఇది రీడిజైన్ చేయండి, 6 మీటర్లతోటి మాకు సరిపోదు 9. సో అది చేశారు వాళ్ళు. దాని చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దాని గురించి ఎప్పుడన్నా అడిగాడా ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు? ఈ 10 ఏళ్ళలో ఎప్పుడన్నా అడిగారా? ఇప్పుడు వచ్చి చేయలేదట. చేస్తావా? ఏడాది ఒకట అడిగారా? అది కరెక్టే. అవును. మహబూబ్నగర్ ప్రాజెక్టు కంటిన్యూషన్ సర్ప్లస్ వాటర్ మీద ఉన్నాయి. మేము చేసాం 34 ప్రాజెక్టులు తెలంగాణ దృష్టిలో పెట్టుకొని చేసింది. సరే, కాంగ్రెస్ వాడిగా బదనాలు చేయొచ్చు, ఏదో నీళ్లు సరిగ్గా ఇవ్వలేదని. చరిత్ర ఉంటుంది, చేసినాం. మరి అది ఎప్పుడైనా అడిగారా వీళ్ళు? ఇవాళ ఆయన కొడంగల్ రాగానే 4,900 కోట్ల రూపాయల అవసరాలు పునాదులు వేస్తాడు. ఓహో, ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఇవన్నీ? అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడావా ఇది కావాలి అది కావాలని? నీ కాన్స్టిట్యూన్సీ గురించి నువ్వు ఈ రాష్ట్రానికి సేవ చేస్తావు తెలియదా? ఏ ముఖ్యమంత్రి అయినా తన ప్రాంతం బాగుపడాలని కోరుకుంటాడు. అంత మాత్రం చేత ఇప్పటిదాకానే ఇతరులను నిందించి ఆరోపణలు చేసి ఇప్పుడు నువ్వు పెట్టుకుంటే దీని వెనకాల ఏముందో అర్థం కాదా? నువ్వు అదేదో లిఫ్ట్ పెట్టుకున్నావు కదా రెండింటికి. దిస్ విల్ బి అనదర్ రాయలసీమ లిఫ్ట్ కాంట్రవర్సీ. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మన భూభాగాల్లో ఏం చేసుకుంటే అది బాగుంటుందని చేస్తున్నావు. వాళ్ళు కూడా అదే చేసినాం, మనం కూడా అదే చేసినాం. సరే, ఒక్క నిమిషం. ఇతర రాష్ట్రాలతో ఉన్న దాంట్లో ఏదో వైఫల్యం చెందినామని చెప్పడం చాలా సులువు. అలుమట్టి ఇన్ని సంవత్సరాలు కట్టారు, మనం ఏమైనా ఆపగలిగినామా? బాబ్లీది ఆపగలిగినామా? ఇవి నీటి తగాదాలు, అంతర్రాష్ట్ర వివాదాలు ఇవాళ కొత్త కాదు.
దాన్ని ఎక్కడో పెట్టేసి మన కోసం నా కోసం నీ కోసం అబ్బా నేను చాలా గొప్పని వీళ్ళంతా తెలియని వాళ్ళు లేకుంటే చేతగాని వాళ్ళు అని మాట్లాడతారు. నీ చేతగానితనం ఏదో తెలిసిపోయింది. నేను ఏదో మాట్లాడాడు కదా మగోళ్ళు వాడల గురించి. ఇదా రాజకీయం, ఇదా పరిపాలన?